వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ కల్పిస్తూ జీవోను విడుదల చేసింది. 2 వీలర్స్పై 80%, 3 వీలర్స్పై 90% రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. కార్లు, హెవీ వెహికల్స్పై 50% రాయితీని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ కల్పిస్తూ జీవోను విడుదల చేసింది. 2 వీలర్స్పై 80%, 3 వీలర్స్పై 90% రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. కార్లు, హెవీ వెహికల్స్పై 50% రాయితీని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ అందిస్తారు. రానా, చెప్పండి, తెలంగాణలో వాహనదారులకు నిజంగానే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఈ రాయితీ ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? ఇవాల్టి నుంచే అమల్లో ఉంటుంది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు కరోనా సమయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పెండింగ్ చలాన్స్ అనేది ఉన్నాయి. వాహనదారులకి అది పెద్ద గుడిబందగా ఉంది. దాంతో పాటు పెద్ద ఎత్తున కూడా ఈ చలాన్స్ అనేది డబ్బులు కూడా కట్టకపోవడంతో ఆ పోలీసులు అన్ని విధాలు చర్చించిన తర్వాత కొత్తగా ప్రభుత్వం చేసిన తర్వాత డీజీపీ ఇవాళ ఒక జీవోను కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఏర్పడుతుంది. ఎవరైతే చలాన్స్ ఉన్నటువంటి వారికి అయితే 2 వీలర్స్ కి 80%, 3 వీలర్స్ కి 90% నేపథ్యం ఏర్పడుతుంది. కార్లు కానీ, ఈ బస్సులు కానీ, లారీలు కానీ వీటికి 90% చలాన్లు రాయితీ కల్పిస్తూ కూడా ఇవాళ జీవో రిలీజ్ చేశారు. వాహనదారులు ఎవరైతే 2 వీలర్ ఉన్న వారికి మాత్రం 80%. దాదాపు దీనివల్ల కూడా చాలా వరకు కూడా ఈసారి రిలీఫ్ అనేది దొరుకుతుందని చెప్తారు. అలాగే ఆర్టీసీ బస్సులకి కానీ ఇవన్నీ 60% వరకు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ జీవోలో చాలా స్పష్టంగా కూడా అవి అమలు చేస్తుంది. ఇవాళ నుంచి కూడా అమల్లోకి వస్తాయని కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. వెంటనే ఇంకా ఎప్పటి లోపల ఇది కాల పరిమితి ఉంటుంది అనేది కూడా అది మెన్షన్ చేస్తున్నా కానీ ఇవాళ నుంచి కూడా అది అమల్లోకి ఉంటుందనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే వాహనదారులు తమ పైన ఉన్నటువంటి చలాన్స్ ఏవైతే ఉన్నాయి పెండింగ్ లో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. పైగా చలాన్లతో ఇష్యూస్ ఏదైనా ఉంటే వాహనదారులకి ఒకవేళ ఏమన్నా ఇప్పటికే చాలా ఎక్కువ పెండింగ్ లో వాహనాలను కూడా చాలా వరకు సీజ్ చేశారు కాబట్టి వాటిని కూడా విడిపించుకునే అవకాశం అనేది కూడా అధికారులు చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినియోగించుకోవాలని కూడా డీజీపీ ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదైనా మొన్ననే ఒక ప్లాట్ఫామ్ అనేది కూడా రిలీజ్ అయింది. ఖచ్చితంగా కూడా ఈ చలాన్స్ అనే విషయంలో కాస్త సందిగ్ధత ఉంది. 80% ఇస్తారా, 90% ఇస్తారా అనేది కూడా ఒక సందిగ్ధత ఉంది. కానీ ఇవాళ మాత్రం చాలా క్లియర్ గా కూడా ఇవాళ వారు జీవోలో పెట్టడం జరిగింది. 2 వీలర్స్ కి కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కి కానీ పూర్తి స్థాయిలో ఎంత పర్సంటేజ్ అనేది కూడా ఇవాళ చలాన్స్ ఎగ్జామ్షన్ ఇస్తామనేది కూడా చాలా క్లియర్ గా రాశారు. ఆర్టీసీ బస్సులు మాత్రం 60%, అలాగే హెవీ యాక్ట్ కింద అవి ఇస్తున్నాం అనేది కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ ఫస్ట్ దాంతో పాటు ముఖ్యంగా ఈ స్కూల్ బస్సులు కానీ, ఈ లారీలు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ ఎక్కువగా చలాన్లు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు.